సో ఈరోజు అర్నింగ్స్ వచ్చేసి మొత్తం బెంగళూరు మొత్తం చుట్టేచ్చు అనమాట. 128. నందిని బైక్ ట్యాక్సీ చేస్తున్న వాళ్ళకి మాత్రమే ఇస్తాను. నేను ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాను. సో నైట్ కూడా కంటిన్యూ చేస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ చక్రి దావింజో రైడర్. ఈరోజు మండే. సో మండే అర్లీ మార్నింగ్ చేశాను. సో నైట్ కూడా కంటిన్యూ చేస్తున్నాను బైక్ ట్యాక్సీ. మిగతా అంతా బైక్లో మాట్లాడుతున్నాం. టైం 8 o'clock అవుతుంది నైట్. మార్నింగ్ చేసింది 232 ఉంది ఊబర్లో, అలాగే ర్యాపిడోలో 387 ఉంది. సో ఇవి ఎక్స్క్లూడ్ చేసి ఈరోజు మండే ఈవినింగ్ పార్ట్ టైం ఎంతవరకు అవుతుంది, అంటే ఎంత డబ్బులు సంపాదిస్తాం, బైక్ ట్యాక్సీ ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉంటాయి అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. వీడియోని పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ సపోర్ట్. బోత్ ర్యాపిడో అండ్ ఊబర్లో లాగిన్ అయ్యాను మండే నైట్, వీక్ డే నైట్. ఈరోజు గాంధీ జయంతి. ఈరోజు ఎలా ఉంటుందో, ఎంత మనీ సంపాదిస్తామో అన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే వాట్సాప్ గురించి అడిగారు కదా, వాట్సాప్ లింక్ నేను అడ్మిన్ కాదు, దాంట్లో నేను యాడ్ చేయలేని పీపుల్ని. నేను ఒక పని చేస్తాను, నేను ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి మీతో లింక్ షేర్ చేస్తాను. దానికి ముందర నా ఇన్స్టాగ్రామ్ ఐడి CHAKRIFX చక్రి FX ఫాలో అవ్వండి. నాకు మెసేజ్ చేయండి మీ మొబైల్ నంబర్తో. మీ మొబైల్ నంబర్ ప్లస్ మీరు ర్యాపిడో రైడరా, మీరు ర్యాపిడో రైడరా లేకపోతే ఊబర్ రైడరా, ఆ స్క్రీన్ షాట్ పెట్టండి. ఐడి కార్డ్ కానీ, ర్యాపిడో ఐడి కార్డ్ కానీ, ఊబర్లో లాగిన్ కానీ. సో నేను ఓన్లీ రైడర్స్ని యాక్సెప్ట్ చేసి ఒక గ్రూప్ క్రియేట్ చేసి బెంగళూరులో బైక్ ట్యాక్సీ చేస్తున్న వాళ్ళకి మాత్రమే ఒక సపరేట్ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఓన్లీ రైడర్స్ మాత్రమే నాకు ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి విత్ యువర్ మొబైల్ నంబర్ అండ్ a screenshot of Rapido or Uber or Ola లాగిన్ ఐడి కార్డ్ కానీ లాగిన్ కానీ ఏదో ఒకటి స్క్రీన్ షాట్ పెట్టండి. వాళ్ళని మాత్రమే నేను గ్రూప్లో యాడ్ చేసుకుంటాను. ఇంపార్టెంట్ అప్డేట్స్ కానీ, బైక్ ట్యాక్సీ గురించి ఏమైనా విశేషాలు కానీ ఆ వాట్సాప్ గ్రూప్లో మనం డిస్కస్ చేసుకోవచ్చు. 8 o'clock అయింది. సో రెండిట్లో లాగిన్లో ఉన్నాము. దేంట్లో ఫస్ట్ లాగిన్ వస్తుందో చూద్దాం, ఆర్డర్ వస్తుందో చూద్దాం. ఫస్ట్ ఆర్డర్ అయితే ర్యాపిడోలో వచ్చింది, కానీ నేను యాక్సెప్ట్ చేయలేదు. ఆ ప్రైస్ చూసి 13 kilometers మనకి 89 rupees వస్తుందంట. సో ఇక్కడ ఎలక్ట్రానిక్ సిటీలో ఈ టోల్ గేట్ దగ్గర ఇలా వస్తుంటే ఊబర్లో ఒక ఆర్డర్ వచ్చింది పక్కనే 45 rupeesది. 4 kilometers ఏమో వెళ్ళాలి. ఆ ఆర్డర్ చూపిస్తాను. ఎంత 3.1 kilometers వెళ్ళాలంతే, 45 rupees. అందుకని నేను ఊబర్ ప్రిఫర్ చేసేది. ర్యాపిడోలో కమిషన్ తట్టుకోలేం బాబు. సో కస్టమర్ లొకేషన్కి ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. మనకు ఫస్ట్ కస్టమరే ఒక అమ్మాయి, నందిని అని. డెస్టినేషన్కి వస్తే వచ్చాను. కస్టమర్ కొంచెం ముందర ఉంది, ఇక్కడ చూపిస్తుంది కదా లైవ్ లొకేషన్. నందిని ఊబర్. వీడ నందిని 122 హెల్మెట్. సో ఎలక్ట్రానిక్ సిటీ phase 1కి అయితే వెళ్ళాలి. ఫస్ట్ ఆర్డరు అమ్మాయి పేరుతో అబ్బాయి వచ్చాడు. సెకండ్ ఆర్డర్ కూడా అమ్మాయే బుక్ చేసింది, అలీషా అని.
సో ఇక్కడ అబ్బాయో అమ్మాయో చూద్దాం. కాన్కార్డ్ మ్యాన్హాటన్స్ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చాము. ఓకే, లోపల ఉంది కస్టమర్. నైన్ 93 ఓకే. చికాని రోడ్. ఓ చందాపుర వెళ్ళాలా? 22 minutes, 12 minutesకి 12 kilometersకి. ఓకే, వివో మొబైల్ షాప్. $128. ఇప్పుడైతే చందాపురాకు వచ్చేసాను. ఇక్కడ నుంచి ఆర్డర్స్ ఉంటాయో లేదో డౌటే. లోపలికి అయితే వెళ్ళను, టువర్డ్స్ సిటీ అయితేనే వెళ్తాను. చూద్దాం, ర్యాపిడో కూడా ఆన్ చేసి పెట్టుకుంటాను. బెలందూర్ 135 రూపీసే 15 kilometersకి. వెళ్ళొచ్చా 130 రూపీస్ అంటే 15 kilometersకి. ఊబర్లో అయితే మినిమం 160 వస్తుంది. చూద్దాం. ఊబర్లోనే 10 తర్వాత ర్యాపిడో చేయొచ్చు. 10 ముందర చేయడం వేస్ట్. ఇప్పుడు 15 kilometers పోయింటే జస్ట్ 130 రూపీస్ ఒళ్ళు హునమయ్యేది ట్రాఫిక్లో. సో వెయిట్ చేసి ఊబర్లో 10 వరకు చేస్తాను. తర్వాత ర్యాపిడోలో ఏదైనా మంచి ఆర్డర్స్ ఇస్తే చేస్తాను, లేకపోతే ఊబరే కంటిన్యూ చేస్తాను. టోటల్గా అర్నింగ్స్ ఎంత వస్తున్నాయి మొత్తం మీకు లాస్ట్లో చెప్తాను. లక్కీగా బొమ్మసందర్, చందాపురం నుంచి బొమ్మసందరకు ఒక రైడ్ వచ్చింది. 1.8 kilometers డ్రాప్. తర్వాత బొమ్మసందర్ ఇండస్ట్రీ ఏరియా నుంచి వైట్ ఫీల్డ్కి 25 kilometers ఈ ఆర్డర్ చూపిస్తాను. 280 రూపీస్, 25.9, 26 kilometers వెళ్ళాలి. కస్టమర్ లొకేషన్కి అయితే వచ్చాను. కస్టమర్ని పికప్ చేసుకొని డ్రాప్ చేద్దాం. हेलो, कॉलिंग फ्रॉम उबर. हाँ, पहुंच गया मैं लोकेशन पर. गेट के बाहर है, एक लॉरी खड़ा है ना. ठीक.
73 7513. ఇది వచ్చేసి చూడండి, ఎలక్ట్రానిక్ సిటీ ఫేజ్ 1 నుంచి ఫేజ్ 2 నుంచి ఫేజ్ 1కి వెళ్ళాను. అక్కడి నుంచి చందాపుర, ఇప్పుడు బొమ్మసుందర ఇండస్ట్రియల్ ఏరియా నుంచి వైట్ ఫీల్డ్, మొత్తం బెంగళూరు మొత్తం చుట్టేయచ్చు అనమాట. సరే, కస్టమర్ డ్రాప్ చేస్తా. 50 minutes పడుతుంది. 10:25 చూపిస్తుంది ఎస్టిమేటెడ్ టైము. అక్కడికి వెళ్ళి భోజనం చేసి ఇంకా ఎంతసేపు చేస్తానో చూస్తాను. పొద్దున ఆఫీస్ ఉంది 9కి. ఎస్టిమేటెడ్ టైం కన్నా 2 minutes అర్లీగా వచ్చాం. 10:23కి వచ్చేసాను. ఎంత కలెక్ట్ చేయమంటుందంటే 303. థ్యాంక్ యూ. 25 kilometers వస్తుంటే 6 minutes ముందరే ఇంకొక ఆర్డర్ వచ్చేసింది కాడు బీస్నెలకి. ఓకే, ఇక్కడే అనమాట. విల్లా 164 phase 2. 303లో మనకు ఎంత వచ్చిందో చూస్తాము. 267 వచ్చింది. అంటే ర్యాపిడో కూడా కమిషన్ తీసుకుంటుంది, స్టార్ట్ చేసిందేమో. లేకపోతే జిఎస్టీ ప్లస్ ఈ ట్యాక్సెస్ ఎక్కువ పడినాయేమో, చూద్దాం. టైం ఇప్పుడు 11:21. 8కి స్టార్ట్ చేశాను. 9, 10, 11 3 hours వర్క్ చేశాను. ఇప్పుడే భోజనం చేశాను అక్కడ హోటల్లో. ఎక్కడికి? మారతల్లి విలేజా? లేదు, ఓకే, మిస్ ద ఆర్డర్. సో 3 hours పార్ట్ టైం చేస్తే ఎంత వస్తుందంటే ఆర్డర్స్ మీద ఆర్డర్స్ వస్తున్నాయి. కొంచెంసేపు ఆఫ్ చేస్తాం. కొంచెంసేపు అంటే ఇంకా ఇంటికి వెళ్ళాలి. పొద్దున ఆఫీస్ ఉంది. 11:30 అయింది. 12 అవుతుంది ఇంటికి వెళ్ళడానికి. పడుకొని పొద్దున 9 o'clock ఆఫీసు. సో ఆల్రెడీ అర్లీ మార్నింగ్ చేసిన అమౌంట్ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నా కదా. ఎంత అంటే 232 ప్లస్ 387. 232 ప్లస్ 387 వచ్చేసి 619 rupees. సో మనకు ఇప్పుడు 619 rupees తీసేయాలి అర్నింగ్స్. సో ఈరోజు అర్నింగ్స్ వచ్చేసి 712, 417. క్యాల్కులేటర్ తీద్దాం. సో 772 ప్లస్ 417 మైనస్ 619 మనకు సంపాదించింది 570. 570లో ఇంతవరకు నేను 62 kilometers తిరిగాను. ఇప్పుడు ఇంటికి ఎన్ని కిలోమీటర్స్ చూద్దాము. ఇక్కడ చూడండి విచిత్రము, 3 రూట్లు ఉన్నాయి. ఇది వచ్చేసి 20 kilometers, ఇది 15 kilometers, ఇది వచ్చేసి 24 kilometers. కానీ టైం వచ్చేసి సేమ్ టైం 36 minutes, 37 minutes. సో ఈ మెయిన్ హైవేలో వెళ్ళిపోతాను. కొన్ని కిలోమీటర్లు ఎక్కువైనా పర్లేదు. సో 570లో 170 తీసేస్తే ఒక 400 లాభం. 3 hours 400 లాభం అనమాట. పర్వాలేదు, ఎంతో అంత ఆన్ చేసుకుంటే ఖర్చులకు పనికి వస్తుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో ఇప్పుడు ఇంటికి 24 kilometers అయినా దూరం అయినా కూడా దూరం రూటే తీసుకొని వెళ్తాను. ఆ రూట్ మొత్తం అంతా డార్క్గా ఉంటుంది, అంతగా బాగాలేదు. అందుకని 15 kilometersకి సేమ్ టైం చూపిస్తుంది. ఇది 24 kilometers కూడా సేమ్ టైం చూపిస్తుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఖాళీగా ఎందుకు పోవడం, మై రూట్ బుకింగ్ ఆన్ చేస్తాను ర్యాపిడోలోను, తర్వాత ఊబర్లో.
సో మా ఇంటికి వెళ్ళే దారిలో ఏమైనా రైడ్స్ ఉంటే యాక్సెప్ట్ చేస్తాను, లేకపోతే లేదు. సో మై రూట్ బుకింగ్ ఆన్ చేశాను.